వడ్డీ లేని రుణాలను ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరిగాయి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. మహిళా సంఘాలు సమిష్టిగా పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు 3.25 కోట్ల చెక్కులను లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కలెక్టర్ నారాయణ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మహిళా సశక్తి గ్రూపులకు సంబంధించి వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు చేస్తూ ఉన్న ప్రయత్నంలో వారికి మళ్ళా నమ్మకం కలిగింది. ఈ సంవత్సరమే ఒకసారి చూస్తే దాదాపు 1000 కోట్లు ఈ జిల్లాకు సంబంధించి ఈ మహిళా శక్తి గ్రూపుకు సంబంధించిన మా సోదరులు విజయవంతంగా లావాదేవీలు నడిపి వారి గ్రూపులను దిగ్విజయంగా తీసుకెళ్ళింది ప్రతిఫలం చూపెడతా ఉన్నారు. దానికి మేము సంబరాలు చేస్తూ ఉన్నాం. దానికి తోడు మేము చేస్తూ ఉన్న ప్రయత్నాలు, మా కార్యాచరణ రాబోయే కాలంలో ఏ విధంగా వీరందరినీ కూడా కోటీశ్వరులను చేసుకోవాలని ఆలోచనను కూడా వారి ముందట ఉంచి వారు వాణిజ్యం, వ్యాపారస్తులుగా పెద్దగా ఎదగాలని మేము ఆలోచన ఇస్తూ ముందుకు నడిపించే ప్రయత్నంలో ఈరోజు వడ్డీ లేని రుణాలు, పావుల వడ్డీకి సంబంధించి మరి వారికి చెక్కులు ఇచ్చే కార్యక్రమంతో పాటు సంవత్సర కాలం నుంచి మేము చేస్తూ ఉన్న ప్రయత్నాన్ని వారికి వివరించడానికి వచ్చాం. దానికి తోడు 10 సంవత్సరాల కాలంలో మరి ఇబ్బంది పడ్డ ఆ సోదరుడికి మళ్ళా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను కూడా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి షాద్ నగర్లో మరి కొత్త రేషన్ కార్డుతో పాటు చాలామంది పాత రేషన్ కార్డులకు సంబంధించిన సంఖ్యకు సంబంధించి వారి కుటుంబ సభ్యులను చేర్చడానికి పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈరోజు 42% సంబంధించిన రిజర్వేషన్ కానీ, కేటగరైజేషన్ విషయంలో కానీ చిత్తశుద్ధి ఉందాం కనుకనే శాసనసభలో చట్టం చేయడానికి వెనుకాడకుండా చట్టం చేసి ముందుకు పంపినాం. ఈరోజు బీజేపీ వారిని మేము అడుగుతా ఉన్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో సవరణ చేయండి, ఎందుకు చేస్తలేరు? మీరు మా పరంగా శంకిస్తూ ఉన్నారు కదా, మా పరిధిలో మేము చేయాల్సింది ఎంత ఉంటే అంతవరకు చేసినాం. దాని పరంగా పోరాటం చేస్తాం, దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులను, పార్లమెంట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి, మీ నాయకత్వంతో మాట్లాడండి. మేము పంపిన చట్టసభకు సంబంధించిన బిల్లును ఆమోదం చేసుకుంటూ దానికి తోడు మీరు ఆ చట్టంలో సవరణ తీసుకురావడానికి మీరు అడుగులు వేయండి, ఎందుకు వేస్తలేరు అని అడుగుతా ఉన్నాం. మన తెలంగాణ